గైస్, ఇవాళ పొద్దు నుంచి నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది. కానీ ఏమో ఆ ఎమోషన్ని నేను లోపల పెట్టుకోలేకపోతున్నా. ఏంటంటే నాకు ఒక ఫ్రెండ్ ఉంది. తను ఊరికే నాకు మా పేరెంట్స్తో మాట్లాడక 1 మంత్ అవుతుంది, గొడవ పడ్డాం, మా మమ్మీ 1 మంత్ అవుతుంది, 2 మంత్స్ అవుతుంది మాట్లాడలే అని చెప్తుండే. కట్ చేస్తే వాళ్ళ మమ్మీన ఎక్స్పైర్ అయిపోయారు. ఇప్పుడు ఏడుస్తే ఏం లాభం? ఇప్పుడు ఏడ్చినా ఏం లాభం లేదు, ఏం చేసినా ఏం లాభం లేదు. నువ్వు ఉన్నప్పుడు బాగా చూసుకోకుండా ఇప్పుడు ఏడుస్తే ఏమొస్తుంది? మనం ఫ్రెండ్స్ మాట్లాడకపోతేనే మెసేజ్ చేస్తాం, కాల్స్ చేస్తాం, మాట్లాడతాం, దగ్గరికి పోతాం. అదంతా ఫ్రెండ్స్కి చేసినప్పుడు పేరెంట్స్కి ఎందుకు చేయరు? పేరెంట్స్కి అంత చేయాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు దగ్గర పోయి కూర్చుంటే వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళే కన్విన్స్ అవుతారు, వాళ్ళే బ్యాక్ ఉంటారు. ఇంకా దానికన్నా ఎక్స్ట్రా లవ్ చూపిస్తారు. అది అర్థం అవ్వట్లేదు. ఇప్పుడున్న జనరేషన్లో ఈరోజు ఉంటామా రేపు పోతామా ఏది కూడా గ్యారంటీ లేదు. ఉన్నప్పుడు వాళ్ళని మంచిగా చూసుకోండి కదా. బయట పోయి ఎన్నో జల్సాలు చేస్తాం, అన్నీ చేస్తాం. బయట 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే వాళ్ళకి ఒక 5 రూపాయలు ఖర్చు పెట్టండి, వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళకి అసలు మనీ కూడా అవసరం లేదు. నువ్వు ఇంట్లో ఉండి వాళ్ళకు మంచి లవ్, కేర్, వాళ్ళకి కొంచెం టైం స్పెండ్ చేసే చాలు. వాళ్ళు అంతకన్నా ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయరు మన దగ్గర నుంచి. ఓ నువ్వు లక్షలు సంపాదించాలి, నాకు పెట్టాలని కూడా వాళ్ళు ఏం ఆలోచించరు. మైట్ బీ నువ్వు మర్చిపోవచ్చు, నీకు చిన్నప్పటి నుంచి ఏం చేసినా ఎవరైనా మర్చిపోతాం. మనకు ఆ ఏజ్ అలాంటిది, మనకి ఏం గుర్తుండదు. కానీ వాళ్ళకి ప్రతి ఒక్కటి గుర్తుంటుంది. నువ్వు ఏదో కాలిపిలి 3 ఇయర్స్ 4 ఇయర్స్ బ్రేకప్ అయిన దానికే నువ్వు పిచ్చిదానివి అయితే వాళ్ళు 25-30 ఇయర్స్ నుంచి నిన్ను పెంచి పెద్ద చేసి వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గుర్తుపెట్టుకుంటారు. నువ్వు గైస్, మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే ఉన్నన్ని రోజులు పేరెంట్స్ని మంచిగా చూసుకోండి. రేపు పొద్దున నీకేమన్నా అయితే నీ ఫ్రెండో బాయ్ ఫ్రెండో ఎవడో వాడు సెకండ్ డే వస్తాడు కావచ్చు, కానీ ఫస్ట్ వచ్చేది నీ పేరెంటే. నువ్వు ఏ స్టేజ్లో వాళ్ళని పెట్టినా మళ్ళీ వాళ్ళు గ్రౌండ్ లెవెల్కి వచ్చి నిన్ను మంచిగా చూసుకునేది, నీకు సేవలు చేసేది వాళ్ళే. ప్రతి ఒక్కటి నీ లవ్, కేర్ ఏదైనా ఫస్ట్ వాళ్ళు చూపించిన తర్వాతనే వాళ్ళ లవ్ని బీట్ చేసేది ఎవ్వరు లేరు. నేను మాట్లాడతాను, అదేం పెద్ద గొప్ప పని కాదు నువ్వు మాట్లాడి గొడవలు పడి చేసింది. ఫస్ట్ నువ్వు వాళ్ళని మంచిగా చూసుకో. పేరెంట్స్కి సేవ చేసినోడు, పేరెంట్స్ని మంచిగా చూసుకున్నోడే నా ఒపీనియన్ అయితే వాడి హ్యూమన్, లేకపోతే హ్యూమనే కాదు. ఇప్పుడు నువ్వు ఇట్లా చేస్తున్నావు, రేపు పొద్దున నువ్వు కూడా ఒక పేరెంట్ అయినప్పుడు నీ కిడ్స్ కూడా అలానే చేస్తారని గుర్తుపెట్టుకోవాలి.